బ్రహ్మకుమార్ గారిని, కోశాధికారి పాన్ రంగారెడ్డి గారిని పిలిచినప్పుడే ఫాస్ట్ వస్తారండి. ఈనాటి కార్యక్రమం ఉందని చెప్పినప్పుడే మన ఢిల్లీలో ఇంకో సంఘం ఉండదు, కేవలం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఉంటుంది. అక్కడ ఉన్న మన తెలుగు మీడియా అంతా కూడా అక్కడి నుంచి అధ్యక్షులు మన సంఘం ప్రవీణ్ కుమార్ లంకేలా, ఆయన కూడా ఈ సమావేశానికి వచ్చారు. ఆయన కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా హైదరాబాద్ అధ్యక్షులు పి యోగానంద్ గారు, రాష్ట్ర నాయకులు ఎంవి రమణ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు లెనిన్ గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు ఆదినారాయణ గారు, టివి శ్రీనివాస్ గారు, అబ్దుల్లా గారు, ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులు విశ్వవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సూరజ్ కుమార్ గారు, అదేవిధంగా మరో జాయింట్ సెక్రటరీ వరంగల్ వెంకట్ గారు చేసి కొంత ఇబ్బందికరమైనటువంటి హాల్ కాస్త చిన్నదైంది. బయట కూడా స్క్రీన్లో దీని డిస్ప్లే, ఇక్కడ జరిగేటటువంటి మీటింగ్ సంబంధించినటువంటి ప్రతిదీ కూడా బయట అక్కడ స్క్రీన్ పైన వస్తుంది. కాబట్టి మరో రకంగా భావించండి మిత్రులారా. మీరు దయచేసి అక్కడ కూడా నిర్వాహకులు ప్రతాప్ గారు దయచేసి అక్కడ బయట ఇంకొక 1000 చైర్లు వెంటనే వేయండి. కొంత సంయమనం ప్లీజ్. దయచేసి కొంత సంయమనం పాటించండి. వెంటనే మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందామని చెప్పి తెలియజేస్తుంటా ఉన్నాను. కొద్దిగా దయచేసి కెమెరా మిత్రులు సహకరించండి. ఇది మన కార్యక్రమం, కొంత మీ సహకారం కూడా అవసరం. ఎందుకంటే ఎంతో ఉన్న వాళ్ళు చూడలేని పరిస్థితిలో ఉన్నారు. కలిసి పోరాటం చేసిన ఏకైక సంస్థ మనది. ఆ వారసత్వం నుంచి ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కృతమైన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం జర్నలిస్టులమేనా అది ఉంటే అయిపోయింది. ఆ ఫోటోలు మళ్ళీ ఒకటే ఫోటో ఉంటుంది కదా. ఓకే, థ్యాంక్ యూ ప్లీజ్ అక్కడ అమ్మాయిలు కొంచెం లేట్ చేయాలి. ఇంకాసేపు ఇట్లా మాట్లాడతారు చెప్పండి, పర్లేదు. కొంచెం కావాలంటే ఆ స్క్రీన్ ఎందుకు రాలేదంటే ఒక ట్రైన్ వస్తే ఇంకో ట్రైన్ అవుతుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నది ఒకటే ట్రైన్, జీవుడబ్ల్యూసీ. అది మనం బాబు మీరు సహకరిస్తారా? సహకరించాలి నేను అడుగుతున్నా. అలనారాయణ ఏమయ్యా వేదిక మీద ఉన్న మంత్రి గారు చాలాసార్లు అడిగినప్పుడు కూడా ఆయనకి ఎందుకు ఇష్టం ఉందంటే రకరకాలుగా ఒకరు ఎందుకు అవసరం అన్నట్టు అనుకున్నాను. కానీ మేము చెప్పాం ఈ సందర్భం మీరు మాతో మాట్లాడాలి, మేము మీతో మాట్లాడాలి. తర్వాత మనకి ఏమైనా సమస్యలు ఉంటే ఉమ్మడిగా ఒక పద్ధతి ప్రకారం పరిష్కరించుకోవాలి. ఇవాళ సమస్యల గురించి మాట్లాడే సమయాన్ని పరిష్కరించుకునే వాళ్ళు మొన్నటి మొన్న ఒక్క రోజులో మంత్రివాళ్ళు కేటీఆర్ గారిని కలిసినాం, బయటికి వెళ్ళి వచ్చినాం. 1-2 చోట్ల తిరిగినాం అంతే. 17.5 కోట్లు అదనంగా మన మీడియా అకాడమీ వచ్చింది. మీడియా అకాడమీ డబ్బంటే మీది కాదు, నాది కాదు. మనం ఉంటాం, అంతరించిపోతాం, ఫీల్డ్లో ఉండకపోవచ్చు. కానీ మీడియా అకాడమీలో ఉన్న 52 కోట్లు అట్లాగే
జీవితాంతం జర్నలిస్టులకు సేవ చేస్తూనే ఉంటుంది ఆ పండుగ. ఎవరు సాధించారు? ఎవరిచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో 1 కోటి 2 కోట్లు ఎవరు అడిగితే కనీసం 1 పైసా కూడా ఇవ్వాలి. ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి మీడియా అకాడమీకి వచ్చి 30-40 మందితో మీటింగ్ పెట్టి అసలు ఏంటి మీ సమస్యలు అడిగినా ఏదైతే ముఖ్యమంత్రి చేశారు. వీటిని వాళ్ళ విమర్శలు చేస్తున్న వాళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం లేదు. వాళ్ళు కూడా ఉన్న చర్చల్లోనే 10 కోట్లు అడిగినాం మేము. 10 కోట్లు ఏం సరిపోతుంది? మీ పరిస్థితి నాకు తెలుసు. అందరు పరేషాని చేయాలి. మీ కథ నాకు తెలియదా? మీరు ఎట్లుంటారో నాకు తెలియదా? కనుక మీకు ఇది సరిపోదు. కనుక జర్నలిస్ట్ కుటుంబాలు ఆదుకోవాలంటే ఒక 100 కోట్ల కార్పొరేట్ ఫండ్ కావాలని చెప్పిన మీరు 10 కోట్లు అడిగితే 100 కోట్లు ఇస్తాను. దాన్ని ఎట్లా సద్వినియోగం చేయాలో ఆయన కండిషన్ పట్టాను. 4 గంటల సమావేశం. ఇదంతా చరిత్రే కాదు, మొదటి కథ ఇదంతా. మొట్టమొదటిసారి ప్రగతి భవన్ కట్టిన తర్వాత జనహిత అనే ఒక హాల్ పెడితే ఆ హాల్లో మొట్టమొదటి జరిగిన కార్యక్రమం మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు. ఆయన కూడా భక్తి విశ్వాసాలు ఉన్నాయి, ఆయనకు అన్నీ ఉన్నాయి. కానీ వేరే వాళ్ళు చెప్తారు సార్ ఓపెనింగ్ విత్ అట్లాగే ఆయన పుట్టినరోజు ఈ శుభదినం నాడు మీరు జర్నలిస్ట్ కుటుంబాల వాళ్ళని పిలిచి వాళ్ళు ఎంతకాలన్నా వేరే అనుకుంటారు కదా, మీరు ఇవ్వడం మంచిదేనండి. మీకు అర్థమై ఉంటుంది. అడుగుతా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు తెలుసా? ఇంతకు మించిన పుణ్యమైన కార్యక్రమం ఉంటుందా? ఎవరు చెప్పాలి? ఎందుకు మర్చిపోతుందో తెలుస్తే అన్ని నిజమే. ఏదో మనకి ఇచ్చిన సౌకర్యాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయా? హెల్త్ కార్డు ఇచ్చారు, దాని సమస్యలు ఉంటాయి. అందరూ గవర్నమెంట్ ఒప్పుకుంటున్నారు. ఈ ప్రత్యామ్నాయం ఏదో ఆలోచనలో ఉన్నది. కానీ ఇప్పటికే ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా హెల్త్ కార్డు ద్వారా 22 కోట్ల రూపాయల వైద్యం జరిగినట్టు గుర్తుపెట్టుకోండి. మీలో ఉండవచ్చు చాలా మంది ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, కళ్ళకు ఆపరేషన్ చేయించిన వాళ్ళు 100 మందిలో సెంట్రల్ మేనేజర్ వీళ్ళందరినీ ఇక్కడ మన కూర్చున్న మిత్రులు రాష్ట్ర మిత్రులందరూ కూడా మీరు వచ్చిన ఫోన్ కాల్స్కి స్పందించి మీరు వైద్యం చేశారు. రెండవ వైపు ఈ కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటుగా మొత్తం దేశంలో కరోనా వస్తే ఒక ఐడెంటిటీ కార్డు, ఉంటే అప్లికేషన్ కార్డు, మీ పాజిటివ్ రిపోర్టు, మీ ఆధార్ కార్డు, వాట్సాప్లో 3 పెడితే మీకు ఏమొస్తాయి? 20,000 రూపాయలు వస్తాయి. 3.5 కోట్ల రూపాయలు ఇస్తుంది. 1 ఇయర్లో 3.5 కోట్ల రూపాయలు పత్రికలు జీతాలు చెల్లించిన సమయంలో, పత్రికలు సంక్షోభంలో ఉన్న సమయంలో, పత్రికలు నడవడం లేదా లాక్డౌన్ సమయాల్లో మీ ఇంట్లో మీరు ఉండగా ఢిల్లీతో ప్రారంభమై మొన్నటిదాకా ఇప్పటికో 50,000 ఇస్తాము. 1967 మందికి కరోనా సాయం ఎక్కడున్నది? ఎవరిస్తారు? ఏ సెక్షన్కి ఇస్తారు? జర్నలిస్టుల గురించి మాట్లాడితే ఈ వాస్తవాలు మాట్లాడినంటే మీడియా మాట్లాడాలి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుంది, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో పథకాలను అమలవుతుంది. అది చెప్పుకోవడానికి చాలా ఉంటాయి ఇష్యూస్. కానీ గవర్నమెంట్ని ఇచ్చిన గవర్నమెంట్ని బలాన్ని తగలి ఇబ్బంది విషయాలు ఉంటే తప్పనిసరిగా సంబంధించాల్సి ఉంటుంది. తెలియని లక్షణం ఏంటంటే ఎప్పుడైనా కూడా ఇచ్చిన విషయాలు ఇచ్చినట్టుగా చెప్పడం, రాని విషయాలు పెండింగ్ విషయాన్ని అడగడం, సంప్రదించడం, ఇది ట్రైనింగ్. సరైన ట్రైనింగ్ను ఏ పని చేస్తారు, సరైన ట్రైనింగ్ ఎట్లా బిహేవ్ చేయాలి. ఈ తెలంగాణ కూడా ప్రతి జర్నలిస్ట్ ట్రైనింగ్ అట్లాగే చేస్తున్నారని గర్వంగా చెప్తుంది.
మనకు మిగిలిన ఏదైతే సమస్య ఉంది, ఇళ్ల స్థలాల సమస్య. మీరందరూ ఉద్విగ్నంగా దాని గురించి ఆలోచిస్తున్నారని తెలుసు. ఇళ్ల స్థలాల సమస్యకు 2-3 రకాల సమస్యలు అడ్డంపడి ఉన్నాయి. మీకు ఈ జిల్లా సమావేశాలలో చాలాసార్లు చూస్తాను. అన్న అబద్ధం ఏమీ లేదు. ఇప్పటికీ 32 ఎకరాల నిజాంపేట భూములు మన దగ్గర ఉన్నాయి. దాని పక్కన పేట్ బషీరాబాద్ 37 ఎకరాల భూమి ఉంది. ఆ పేట్ బషీరాబాద్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. మొన్న క్రాంతి దాని అధ్యక్షుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అది అక్కడైతే పరిష్కారం అయితే ఉద్దేశం కొద్దీ వంశీ మిత్రుడు ఇక్కడ వీళ్ళందరినీ కలిపి ఒక జైన్ సొసైటీ అనే దాంట్లో కార్యవర్గాన్ని చేసి మొన్న క్రాంతి పోయినాడు. మళ్ళీ దాన్ని ఎట్లా పరిష్కరించామన్నా ఈ 2 భూములు ఉన్నాయి. కానీ ఈ 2 భూములు మనకి ఇచ్చినప్పటికీ కూడా పేట్ బషీరాబాద్ మనకి వచ్చినప్పటికీ కూడా హైదరాబాద్కి సంబంధించి ఈ 2 భూములు తీసుకోగలము, మన దగ్గర అంచె వేసి పెట్టుకోగలము. నిజాంపేట భూమిలో ఇదే కేటీఆర్ గారి సహకారంతో మనం చుట్టూ పెంచబెట్టి సర్వే చేయించాం. ఇవన్నీ బయట ఎవరికి తెలియదు. అడ్డగోలుగా సోషల్ మీడియాలో మాట్లాడడం, అడ్డగోలుగా తమ రాజకీయ ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు, ఇతర రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడడం, అర్థవంతం కాదు, అసలు అర్థహీనంగా మాట్లాడడం. ఇట్లాంటి తప్ప మన వాళ్ళు చాలా మందికి ఈ విషయం తెలియదు. ఎవరు చేయించారు నిజాంపేట భూముల సర్వే? ఎవరు చేయించారు? మనమే చేయించారు. ఎవరు తెలిసి ఎంతమంది తెలుసు? ఉత్తర పెడితే పోస్ట్ అయిపోతుందా? పేట్ బషీరాబాద్ ఎవరు చేయగలరు? కాంతి పోయి ఎందుకు ఫైల్ పట్టుకొని ఆయన సర్వే ఆందోళనలో ఉండగా వీళ్ళందరూ తింటారు. ఇంకా ఏ విధంగా ఇష్టపడి తింటారని సంగతి ఏంటి? ఎందుకు అని ఆయనకు పోయి నియోజకవర్గం ఉంది. ఉన్నప్పటికీ ఆయన జర్నలిస్టు కమ్యూనిటీ నుంచి వచ్చేవాడు కాబట్టి ఇంకా అనుబంధం పేరుబంధం ఉంది కాబట్టి ఆయన పేట్ బషీరాబాద్ గురించి తెలుస్తున్నాడు. అవి వస్తాయి. వచ్చినా కూడా దాన్ని ఇండివిజువల్గా ఎవరిని వాళ్ళకి ఇవ్వడానికి వీలు కానీ సుప్రీంకోర్టు తీర్పులో గుర్తుపెట్టుకోండి. చదవండి 1-2 సార్లు. డైరెక్టర్ వంశీ తెలుసు, ఆయన చదివినారు. దాన్ని అడగండి, నమ్మండి, ఇష్టం వచ్చినట్టుగా రాయండి. రెండో విషయం ఏంటంటే హైదరాబాద్ సంబంధించినాక జిల్లాలో మాట్లాడుతుంది. హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న సొసైటీ రకరకాలుగా దాని రాజకీయాలను నడిపిస్తుంది. జూబ్లీ సొసైటీ, ఆ తర్వాత బొమ్మపల్లి, ఈ రెండింటితో పాటుగా తర్వాత భూములు ఇవ్వడానికి ఏదైనా సొసైటీ ఏర్పాటు చేయడం అంటే జైన్ సొసైటీ. కానీ ఈ సొసైటీలకు భూముల్లో కూడా సుప్రీంకోర్టు తీర్పు ఉండదు కాబట్టి ఎట్లా పరిష్కరించాలి? ఎంతమంది ఉన్నారు? ఈ లెక్క కూడా అందరికీ అవసరం లేదు. వాళ్ళు ప్రచారం చేయడం, అడ్డగోలు ప్రచారం చేయడం, మీడియా ముందర ఆకర్షణ, సోషల్ మీడియా ఉంది. అది కాదు కదా జర్నలిస్ట్ సమస్య పరిష్కారానికి మార్గం. 500-600 మంది దాకా పాత సొసైటీలు ఉన్నాయి. జేఎన్ సొసైటీలో 1200 మంది ఉన్నారు, 1800 మంది. కొత్తగా ఈ మధ్యకాలంలో ఈ గ్యాప్లో వచ్చిన వాళ్ళు ఒక 2000 పైన ఉంటారు. అంతకుముందు 3500 మంది హైదరాబాద్ రికవరిస్తే ఇవాళ 4000 మంది రికవరిస్తున్నాం. భూములు చూసాం. ముఖ్యమంత్రి గారు 2 సార్లు గంటల చర్చ జరిగింది. కానీ వేరే వాటికి ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఆ భూములు సాధ్యతాలి తీసుకుంటా. ఇప్పుడు అది వీలు కానీ ఒక చట్టం ఉంది కనుక ఏం చేద్దాము అనే దాంట్లో మొన్న మేము కేటీఆర్ గారితో కూర్చున్నప్పుడు ప్రధానమైన చర్చ. ఎందుకు చెప్పాలి? ఎట్లా చెప్పాలి? చెప్తే మీరు సోషల్ మీడియాలో అంటారా? నమ్మండి, మేము చెప్పిందే 100% కాదు. చర్చ జరిగింది. మేమిద్దరమే కాదు, కాంగ్రెస్ కాదు, ఒక సమూహం ఉంటుంది. చర్చ జరిగినప్పుడు ఈ 4000 మందికి ఎట్లా ఇవ్వాలనే దాన్ని మనం తీర్మానంగా దీన్ని ఒక పద్ధతి ప్రకారంగా చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు వస్తేనేమో ఈ 2 భూములలో మనం చేయగలిగి ఉంటే చేయగలం, లేదంటే ఏం చేయాలి అనేది కూడా ఆలోచిద్దామనేది ఒక పద్ధతిగా హైదరాబాద్ భూములకు సంబంధించి ఇంత క్లారిటీ చెప్తున్నాను. రెండవ విషయం, అన్నింటికి మించి గ్రామీణ ప్రాంత విలేకరుల పరిస్థితి. అనేక హామీలు నిజమే, తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఉంది.
భూములు ఇవ్వలేదు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, బెదనాలు ఎందుకు పోయాయనేది వాళ్ళకి కూడా ఉంది. గవర్నమెంట్ ఉంది, వాళ్ళకంటే గవర్నమెంట్ ఉంది. కానీ ఒక పద్ధతి ఎట్లా ఇవ్వాలి? మీరు ఇంత అంటున్నారు కదా, మీరు ఇళ్ల స్థలాలు తీసుకున్న వాళ్ళు లేదా? ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇళ్ల స్థలాలు తీసుకున్న వాళ్ళు మీరు ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇళ్ల స్థలాలు పొందిన ఇచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇచ్చిన మంత్రులు ఉన్నారు. ఇది ఒక పద్ధతి. మేము కేటీఆర్ గారితో మాట్లాడిన తర్వాత క్రాంతి నేను నేరుగా కన్సర్న్ ఆఫీసర్స్కి సార్ చెప్పినాడు, నేరుగా వాళ్ళ దగ్గర కూర్చున్నాం. ఏం చేద్దామంటే మేము కొన్ని ప్రపోజల్స్ పెట్టినాం. అంతకుముందు నుంచి ప్రపోజల్ నడుస్తుంది. ఒకటి, గ్రామీణ ప్రాంత విలేకరులందరికీ కూడా దాదాపుగా బిలో పావర్టీ లైన్ కిందకి వస్తారు కాబట్టి వాళ్ళకి 120 గజాలు 60/60 అనే పాత పద్ధతి ప్రకారమైన, లేదంటే ఇవాళ ఇస్తున్న డబుల్ బెడ్రూమ్లలో ప్రాధాన్యత క్రమంలో ఒక బ్లాక్ ఇవ్వడమన్నా, వంతుల వారీగా ఇవ్వడమన్నా, లేదంటే ప్రభుత్వ భూములు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ భూములను సేకరించి జర్నలిస్టులకు ఇచ్చి ఇల్లు కట్టించడమన్నా, ఇట్లాంటి 4-5 ఆప్షన్స్ని మేము ఇవాళ సిఎస్ గారితో కేటీఆర్ గారి మేము కలిసి మేము ఇద్దరు చర్చించాం. దీన్ని కొంచెం ఇంకా విస్తృతంగా చర్చిద్దామని ఒక వేవ్ వచ్చిన తర్వాత మిత్రులారా, మనం ఇంత సమస్యగా చెప్తున్న విషయాల్లో ఒక విషయం ఉంది. 18,000 పైన ఉన్న అప్లికేషన్ ఉన్న ఏకైక రాష్ట్రం ఏకైక రాష్ట్రం కర్ణాటక 3,000, బొంబాయితో కూడిన మహారాష్ట్ర 3,500, తమిళనాడు మనకంటే పెద్ద రాష్ట్రం 3,000. కానీ తెలుగు రాష్ట్రాల్లో పిల్ల పేపర్ల వల్ల, చిన్న పేపర్ల వల్ల, టాబ్లైన్ల వల్ల అదొక వ్యవస్థ ఇక్కడ పెరిగింది. జీతభత్యాలు లేని వ్యవస్థ, దాంతో ఫిర్యాదు లేని వ్యవస్థ, ఏ ఆధారం లేని వ్యవస్థ. ఆ వ్యవస్థను రక్షిద్దామనేది తెలంగాణ ప్రభుత్వం ప్రథమ కర్తవ్యంగా భావిస్తుంది. అందువల్లనే ఈ వ్యవస్థలో ఉన్న వాళ్ళు 15,000 మంది ఉన్న రాష్ట్రం. ఈ 15,000 మందికి ఏదో ఒక మార్గంలో ఒక ఇళ్ల స్థలం కేటాయించడానికి మొన్ననే కేటీఆర్ గారు కూడా ఫార్మల్గా అంగీకరించారు. ఈ బేస్ మనం చేద్దాం, ఆయన ఎంత బాగుంటుంది, ఈ బేస్ అంగీకరిద్దామనేది చర్చలో ఉన్నది. కాబట్టి మిత్రులారా, నిరాశ కలుగుతుంది, తప్పుడు ప్రచారానికి లోను. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం ఆవేశపడుతుంది అనవసరంగా. ఇప్పుడు చేయాల్సిన అంత తీవ్రమైన అవేవి లేవు మన నిజానికి ఇష్యూస్ జర్నలిస్టులకు సంబంధించి. మిగతా రాజకీయవేత్తలైతే ఏమి అనలేదు, ఎందుకంటే విశ్లేషించాలి. జర్నలిస్టులకి పోయి కుంభస్థానం కొడదామనేంత సమస్యలు అయితే నాకు కనబడలేదు. ఒక ఇళ్ల సమస్య, పెద్ద సమస్య, దానికి ఆలోచిస్తున్నావు. దయచేసి మిత్రులారా సహకరించాలి. 15,000 మందికి పోయినాక మిగిలిన 4,000 మందికి ఎట్లాంటి కూడా చెప్తాను. వరంగల్, కరీంనగర్ లాంటి అర్బన్ సెంటర్స్ ఎట్లాంటివి ఇదివరకే కొంత హౌసింగ్ సొసైటీ ఉన్న వాళ్ళకి ఎట్లా పరిష్కారం కావాలని ఈ హౌసింగ్ సొసైటీల గురించి సిఎస్ గారి దగ్గర మాట్లాడినాం. మళ్ళీ ఖమ్మము, వరంగల్ ఇట్లాంటి ఇంతకుముందే హౌసింగ్ సొసైటీకి ఇచ్చిన వాటి పరిస్థితి ఏంటి, వాటిని యాక్టివ్గా పరిశీలిస్తున్నారు. కనుక మన జర్నలిస్టుల సమస్యలకు సంబంధించి మన అవగాహన వేరుగా ఉండాలని, ఈ అవగాహన ప్రకారమే మనం ప్రవర్తించాలని, మన పోరాటం కానీ, మనం ఎక్కువబట్టాల్సిన విమర్శలు కానీ, అస్త్రాలు కానీ దీనికి అన్నింటి లోబడి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఇచ్చిన చెప్తున్నాను, ఇచ్చినది అబద్ధాలు ఆడడం లేదు. అదే సమయంలో ఒక తెలంగాణ స్పిరిట్ నుంచి వచ్చేవాళ్ళం, ఒక తెలంగాణ ఆత్మ నుంచి వచ్చిన వాళ్ళం, తెలంగాణ సాధించుకున్న వాళ్ళం, తెలంగాణ కోసం అందరినీ ఏకై చేసిన ఏకైక జాతి తెలియజేశారు. మన రాతలతో, మన ప్రవర్తనతో, మన ఉద్యమంతో ఫస్ట్ టైం హిస్టరీ అస్తిత్వ ఉద్యమాల కోసం ఒక రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి వెళ్ళిన ఏకైక సంస్థ 2,000 మంది. నారాయణ రామన్న కూడా మనతో ఉన్నాడు, ఆయన ఢిల్లీలో మాట్లాడినాడు. అంటే ఇబ్బంది పనులన్నీ చేసినాము. కానీ ఎందుకు కోరుకోవాలి? మన గౌరవం ఇది, మన స్టేట్, మన గౌరవం ఇది. మనకి ఏ సమస్య ఉన్నా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం సహకారం ఉంది, ప్రభుత్వంతో డైలాగ్ చేయగలిగిన శక్తి మనకు ఉన్నది, డైలాగ్ చేయగలిగిన ఛానల్స్ మనకు ఉన్నాయి, వాళ్ళతో మనకు అనుబంధం ఉంది, వాళ్ళు మనకు వీలు కాదనే కొంత స్థితి ఉన్నది. కాబట్టి దయచేసి మిత్రులారా, అర్థం చేసుకోండి. ఇక ముందు
జర్నలిస్ట్ సమస్య వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ మాట్లాడతానని విమర్శించారు. నేను వదలండి, ఇప్పుడు విమర్శ చేయడానికి స్వేచ్ఛను నేను అంతరింపజేయడానికి, కానీ చిన్న ప్రయోజనాల కోసం, క్షుద్ర ప్రయోజనాల కోసం, ఇతర రాజకీయ వ్యక్తుల ప్రయోజనాల కోసం మనం ఎన్నడూ కూడా తెలంగాణ ఆత్మాల వల్ల కనుక దానికి బలిగా వద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, మీరున్నారు, నేనున్నా, మన కాల్చున్నాడు, తెలంగాణలో వర్ధించేది స్టేట్ బాడీ ఉంది, మన నాయకత్వం ఉంది, మనకి అండగా కేటీఆర్ గారు మరి వెళ్ళాలి చెప్తూ ఇంకొక విజ్ఞప్తి మళ్ళీ రాజకీయ ఇది మేము 3 రోజుల పిలిపి బయట ఉన్నది ఇంతమంది ఆ బలం ఇది. మేము 2 రోజుల పిలిపి తీసుకుని అంటున్నారు. 31 మే 31కి టీఆర్ఎస్ పార్టీ తర్వాత పుట్టిన ఏకైక సంస్థ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం. దానికి 2 దశాబ్దాలు. ఆ సభ ఇట్లా ఒక 3 రెట్లు జగన్ మధ్యలో జరుపుతాం. మీరు దానికి తప్పనిసరిగా హాజరు కావాలని గౌరవంగా భావిస్తూ, మీరు రావడం గౌరవంగా భావిస్తూ మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, మీ అందరం కూడా దేనికి ఇచ్చినట్టు చెప్తాం. నేను ఒక ట్రేడ్ నాయకుడిగా మా బాధ్యత నిర్వహిస్తున్న తెలంగాణ ఆత్మలాగా భావిస్తామని మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తావించింది కాబట్టి వాటిపైన రామన్న సుదీర్ఘంగా మనందరినీ సంతోషపరిచేటటువంటి అనేక ముచ్చట్లు చెప్పబోయేటటువంటి సందర్భం రానున్న నేపథ్యంలో అంతకంటే ముందు ప్రాంతాలను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. అందరూ బాగా సప్ప ఉన్నారు. జై తెలంగాణ. తెలంగాణ రాకముందున ఊపు ఇప్పుడు కనిపిస్తలేదు. మళ్ళీ వస్తుంది. మిత్రులందరికీ వేదిక మీద ఉన్న పెద్దలు, సభాధ్యక్షులు మన గురు అల్లనారాయణ గారు, అట్లాగే మనందరికీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ జర్నలిస్టుకు ఏ సమస్య ఉన్నా అన్నాడు ఒక విషయం పెడితే నేనున్నా అని చెప్పి రామన్న ఎప్పటికీ రెస్పాండ్ అయ్యే మన పెద్ద కేటీ రామారావు గారికి, అట్లాగే యూనియన్లో నేను యూనియన్ మార్జిన్ కనుక నా యూనియన్ పాత సహచరులందరికీ మీ నా ఇంతకాలం నాతో కలిసేసి మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అల్లం సారు ఇక్కడ సార్ చెప్పాల్సిన విషయాన్ని దాదాపు నేను చెప్తా ఉంటాను, కానీ సారు అన్ని విషయాల్ని మోమాటం లేకుండా చెప్పిండు. నాకు కొంచెం భారం తగ్గించింది. ఎందుకంటే నేను ఇప్పుడు అందరి టీంలో ఉన్నా కనుక నేను కూడా చెప్తే ఏమనుకుంటానని ఒక ఫీలింగ్ ఉండే, కానీ మన జర్నలిస్ట్కి సంబంధించిన అన్ని సమస్యల్ని చాలా కులంకషంగా నారాయణ గారు చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మనందరం ఏ పోరాట పటిమతో ఏ లక్ష్యంతో అయితే మనం తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాము, ఆ లక్ష్యాన్ని సాధించిన తర్వాత మనం యూనియన్ పెట్టుకునేటప్పుడు ఒకటి అనుకున్నాం. తెలంగాణ కోసం ఇన్ని సంవత్సరాలు కొట్లాడి చాలామంది తమ ఉద్యోగాల్ని పనంగా పెట్టి ఉద్యోగాల్ని కోల్పోయి, ఇంకొందరు తమ ప్రాణాలని పనంగా పెట్టి కుటుంబాలకు దూరమై, ఇంకొంతమంది అప్పుల పాలై చాలా మంది జర్నలిస్టులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇకపై మన యూనియన్ జర్నలిస్టుల సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తామని చెప్పి మన యూనియన్ మొదలు పెడుతున్నాం. బహుశా మీ అందరికీ కూడా అది గుర్తుంటుంది. అది ట్రేడింగ్గా మొదలు పెట్టిన తర్వాత ట్రేడింగ్లో ఎంత ఉండాలి అనేది కూడా మనం ఒక కార్యాచరణతో ముందుకు వస్తున్నాం టీడబ్ల్యూ తరఫున. అట్లా వచ్చి ఈ కాలంలో మనం అద్భుతమైన జర్నలిస్టులకు చాలా వరకు అన్ని రకాలుగా మనం ఆదుకునే ప్రయత్నం చేసినాం. ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా అనేకమైన సంక్షేమ పథకాలని మనం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చొరవ చూపి వీటన్నింటినీ ప్రత్యేకించి ఆయనే చెప్పి ఇంతకు నారాయణ సార్ చెప్పినట్టు 100 కోట్ల నిధి మీకు ఇస్తే మీరు ఏం చేస్తారు, వాళ్ళు ఎంత యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి ఒక ప్రణాళిక కూడా ఇచ్చినంటే మన జర్నలిస్టుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎంతటి అభిమానం ఉందో, ఎంతటి కేర్ ఉందో మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అయితే ఇంకా మనం ప్రాసెస్లో ఉన్నది, ఏది కూడా ఎక్కడ ఆగిపోలేదు. ఇంతకుముందు సార్ చెప్పినట్టు కూడా అన్నీ మనం ఎప్పటికప్పుడు సంప్రదింపులో ఉన్నాం, ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నది. కానీ మనకు ఉన్నది ఒక ఇష్యూ, ఇళ్లకు సంబంధించిన ఇష్యూ కనుక ఆ ఇష్యూ సుప్రీంకోర్టులో ముడిపడి ఉన్నది అనేది చాలా మంది మిత్రులకు కొందరు తెలిసి గొడవ చేస్తారు, కొందరు తెలియక కూడా గొడవ చేస్తారు.
సుప్రీంకోర్టులో ముడిపడి ఉన్న తర్వాత దాన్ని ఎవరు ఏం చేయలేము. ఒక కేసీఆర్ గారి చొరవతోనే ఒక చిన్న ఆర్డర్ మనకు వచ్చిందని చెప్పి విషయాన్ని కూడా మీకు సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే సొసైటీలకు ల్యాండ్ అలాట్ చేసినప్పటికీ కూడా మనకి ఇప్పటి వరకు పొజిషన్ ఇవ్వలేదు. కానీ సార్ జోక్యం చేసుకొని కేసీఆర్ గారు ప్రత్యేకించి ఒక లాయర్ను సుప్రీంకోర్టు పెట్టి మనకు అనుకూలంగా ఒక ఆర్డర్ తీసుకొచ్చిండ్రు 2 సంవత్సరాల కింద 3 సంవత్సరాల కింద. దానివల్లనే మనం నిజాంపేట ల్యాండ్ని మనం తీసుకోగలిగాం. ఇప్పుడు కూడా మన రామారావు గారు కేటీఆర్ గారు మనకు సిఎస్ఆర్ చెప్పడం జరిగింది. 8% ల్యాండ్ కూడా వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి మన కేటీఆర్ గారు ఆలోచించినందుకు కేటీఆర్ గారు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. బహుశా త్వరలో దానికి సంబంధించిన ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఒకటే అప్పీల్ చేసుకుంటాం. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పటికీ జర్నలిస్ట్ నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత జర్నలిస్ట్గా నేను ఎమ్మెల్యే అయినానంటే అది నేను జర్నలిస్ట్గా మీ అందరితో ఉంటుందని భావన, లేకుంటే ఏ భావన మొత్తానికైతే మీ అందరూ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా నేను ప్రత్యేకించి కేటీఆర్ గారికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అది మీ క్రెడిటే, మనందరం కలిసి మీ అందరి కృషి అని కూడా నేను తప్పకుండా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ జర్నలిస్టుల సంక్షేమం కోసమే పాటుపడి ఉంటాయని చెప్పి నేను మీ అందరికీ ఈ సభాముఖంగా ప్రతినిధుల సభాముఖంగా మీకు తెలియజేసుకుంటాను. అయితే ఒక విషయాన్ని కూడా నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మనం తెలంగాణ ఉద్యమంలో ఎలా అయితే మనం కొట్లాడినామో అట్లాంటి పరిస్థితి కూడా మళ్ళీ రాబోతుందా అని మళ్ళీ అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే దయచేసి మిత్రారా, మనం తెలంగాణలో మనం ముందు ఏమనుకుంటామంటే ఫస్ట్ ప్రభుత్వాన్ని విమర్శించడమే లక్ష్యం అనేది మనం అనుకుంటాం. చాలా మంది ప్రభుత్వం మీద మంచి చేసినా చెడు చేసినా ఎడ్డమెంట్ తిట్టడం అనేది కొందరు అనుకుంటాం. కానీ మనం తెలంగాణ అనేది ఇన్ని సంవత్సరాలు కొట్లాడి రక్తపాతం చిందించి సాధించుకున్న రాష్ట్రం. ఈ ఫలాలు అందాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన ఫలాలు అందాలంటే దాంట్లో కేసీఆర్ గారు తప్పించి ఇంకెవ్వరు కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నా సాధ్యం కాదు అని చెప్పి కూడా నేను సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఎందుకంటే తెలంగాణ ఆత్మ ఉండి, తెలంగాణ సోయి ఉండి, తెలంగాణ వేదన తెలిసిన వ్యక్తి ఒకే వ్యక్తి కేసీఆర్ గారు కనుక ఆయన నాయకత్వంలోనే మనకి ఇప్పటికీ అనేకమైన ప్రజలకు సంబంధించిన పథకాలు, సంక్షేమ పథకాలు కానీ అన్ని రకాల సంక్షేమ పథకాలు అందరూ చూస్తున్నాం. నీళ్లు లేని ప్రాంతంలో, నీళ్లు లేని ఊళ్ళలో, ఎక్కడెక్కడ ఉండే తాండాల్లో గంటల తరబడి నడిచి నీళ్ల కోసం బావిలో వెళ్ళి బావి నుంచి చేరుకుని తాగే నీళ్లు కష్టాల నుంచి బయటేసి విషయం బయట లాంటి పథకం కూడా మనకు కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చింది. ఇంటింటికి నల్ల వచ్చింది. కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు, ప్రపంచంలో అద్భుతమైన పథకాన్ని కూడా మన కేసీఆర్ గారు నీళ్లు మా దగ్గర పోసి మానేరు గారు సూర్యపేట దాకా, ఎక్కడ సూర్యపేట ఎక్కడ కాళేశ్వరం, ఆ నీళ్లు కూడా అక్కడ దాకా వచ్చాయి. ఇంకా నిరంతరమైన విద్యుత్ కానీ ఇలా అనేక రకాలుగా ఏదో రకమైన ప్రజలకు అనేక రకమైన ఏ సమస్య రాకుండా ఉండే విధంగా మన కేసీఆర్ గారు తీసుకున్న అనేక రకమైన పథకాన్ని మనందరం కూడా పరిశీలించుకుంటూ మనందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇంకా చూస్తున్నారు చాలా మంది చాలా పార్టీలు, ఒక్కొక్క పార్టీ ఒక్కో రకంగా ఉన్నది. ఇప్పుడున్న మన ప్రతిపక్ష పార్టీలు చూస్తుంటే వాళ్ళు మాట్లాడింది ఎందుకు మాట్లాడుతున్నదో తెలియదు, ఏం మాట్లాడుతుందో తెలియదు. ఒక్కరు మాట్లాడే నాయకుల మాటలకు ఒక్కరికి అర్థాలు ఉన్నాయి, ఒక్కరు ఇష్యూగా మాట్లాడరు. అన్ని వ్యక్తిగత ఈర్ష ద్వేషాలు వ్యక్తుల మీద టార్గెట్ చేసుకునే మాటలు తప్పించి ఇంకొకటి కూడా మాట్లాడే పరిస్థితి ఏ రాజకీయ పార్టీకి ఉన్న సో ఈ ప్రతిపక్షాలకు లేకుండా పోయింది. అంటే ఇదంటే ఏంటంటే మొత్తం తెలంగాణ సీట్లో మాట్లాడి తెలంగాణ సమాజాన్ని ఒక గందరగోళానికి గురి చేసే ఒక కుట్ర జరుగుతుందా ఏందని కూడా నేను మీ అందరూ గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఒక ప్రశాంతమైన వాతావరణంలో అన్ని గ్రామాల్లో అన్ని ప్రాంతాల్లో ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఒక్కొక్క గ్రామం చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. గ్రామీణ అభివృద్ధి కూడా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటుంది. ఎక్కడ ఇంతకుముందు మనం ఒక గ్రామాన్ని చూస్తే ఎట్లుంటుండే చెత్త చెదారం ఏరేసే ఉండకుండే, ఇంటికి నల్ల ఉండే పరిస్థితి కాదు, ఒక నీటెస్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి గ్రామం నుంచి మున్సిపాలిటీ దాకా అన్ని రకాలుగా కూడా ఒక సిస్టమేటిక్ గా ఉన్న ఈ వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం జరుగుతుందేమో అనిపిస్తుంది. కనుక మనందరం కూడా మళ్ళీ అలర్ట్ గా ఉండాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఒక ఉదాహరణ తీసుకుంటాను. ఎందుకంటే నేను ప్రతిపక్షాలు ఎవరైతే మన ఆరోపణలు చేస్తున్నారో మన వాళ్ళు కూడా కొన్నింటి నాకు ఇంప్రెస్ అయిపోతున్నప్పుడు మనం దాంట్లో ఉన్న నిజాలు కూడా గ్రహించాలని చెప్తున్నాం. ఫస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను. కరోనా వచ్చిన సమయంలో ప్రతిపక్షాలు ఏం చేశారు, కరోనా సమయంలో గాంధీ హాస్పిటల్లో సేవలు చేస్తారు, లేదు ఫెసిలిటీస్ అని చెప్పి
హాస్పిటల్లో ఫెసిలిటీస్ బ్రహ్మాండంగా పెట్టిన తర్వాత గాంధీ హాస్పిటల్లో సేవలు కొనియాడు నేవీ వాళ్ళు పువ్వులు చదివారు. అది తట్టుకోలేని, అది చూసి సహించే ప్రతిపక్షం వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ పెట్టు సరిపోతలేవు, ప్రైవేట్లకి వాళ్ళని గొడవ చేసి, అవునా కదా? తర్వాత గవర్నమెంట్ ఏం చేసింది, సరే సరిపోతలేదని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఏం గొడవ మొదలు పెట్టారు, ప్రైవేట్ ఫీజు ఎక్కువ తీసుకుంటారు మళ్ళీ గొడవ పెట్టారు. అంటే ఒకటి చేస్తే ఒకటి, ఇంకోటి చేస్తే ఇంకొకటి చేస్తే ఎటువంటి ఎట్టడం ఎటు పోయి ఈ ప్రభుత్వం కాళ్ళలో కట్టె పెట్టడం ఒకటే వీళ్ళు లక్ష్యంగా, ప్రతిపక్ష పార్టీల లక్ష్యంగా నడుస్తుంది కనుక మనందరం కూడా, మన జర్నలిస్ట్ అందరం కూడా వాస్తవాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. మనకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మనం మొదటి నుంచి అనుకుంటాం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ఫలాలు ప్రజలకు అందాలంటే ఈ 10 సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్పి మనందరం కూడా అనుకున్నాం. తప్పకుండా ఈ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో నడుతుంది కనుక మీరందరూ కూడా మనందరం కలిసినట్టుగా కేసీఆర్ గారికి అండగా ఉండాలని చెప్పి నేను అందరూ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, అట్లాగే అన్న మా అందరూ కూడా ఇంకా సమస్యలు ఇప్పుడు సాధించే సమస్యలు ఉన్నాయి. దయచేసి ఎందుకంటే మీరు చాలా సందర్భాల్లో మేము ఏంటంటే సార్ కోసం 5 సంవత్సరాల నుంచి మహాసభను వాయిదా తీసుకుంటూ వస్తున్నాం. మా దృష్టం కొద్ది మీరు టైం ఇచ్చారు, చాలా ధన్యవాదాలు. నేను ఇంతమంది 2 రోజులు ఓన్లీ ఎస్ఎంఎస్ అన్నా టీడబ్ల్యూ బలం ఇదే. 2 రోజులు ఎస్ఎంఎస్ ద్వారా మాత్రమే ఇంతమంది వచ్చారంటే మీ మీద నమ్మకం. రామారావు గారు, కేటీఆర్ గారు వస్తున్నారు, మాకేదో అద్భుతమైన మా సంబంధించిన హామీ ఇవ్వబోతున్నారు కేటీఆర్ గారు అని చెప్పి ఉత్సవాలు అందరూ కూడా చాలా మంది మాకు మెసేజ్ పెట్టారు. అలా ఏదైనా రామారావు వస్తున్నాడంటే ఆశ ఉన్నది మాకు అని చెప్పి చాలా మంది కూడా ఆశతో ఉన్నారన్న. తప్పకుండా మీరందరూ కూడా ఒకటే అయిపోయి ఆశ లేదన్నా. ఒక్కొక్కరికి ఇల్లు సరిపోదు. ఇల్లు మా అందరూ కోరుకుంటున్నది ఇల్లు అంటే ఎక్కడంటే గ్రామ ప్రాంతాలు కానీ, పట్టణ ప్రాంతాలు కానీ ఏదో ఇంకా చూసి వచ్చిన తప్పకుండా మన ప్రభుత్వం నేను మీ ఎమ్మెల్యేలు, మన మంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఆ దిశగా చర్యలు ఉంటాయి. కొన్ని విషయాలు కూడా రామారావు గారు బయట చెప్పకపోవచ్చు, ఎందుకంటే కొన్ని విషయాలు టెక్నికల్ విషయాలు ఉంటాయి కనుక ఆ ప్రాసెస్ లో మేము ఉన్నాము, ఆల్రెడీ మేము ఉన్నాం కనుక తప్పకుండా వాటన్నింటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టి మనకు దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ, ఇప్పుడు మనం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంతకు నారాయణ సార్ చెప్పి సోషల్ మీడియాలో మనం చేసిన తర్వాత ఇంకోటి కాలేదని అంటారు మన వాళ్ళు. దయచేసి అట్లా మనల్ని మనం డిగ్రేడ్ చేసుకునే ప్రయత్నం చేయదు. మనం కూడా ఒక జేడీ అన్నప్పుడు జేడీ ప్రభుత్వంతో సంప్రదింపుతోనే సాధ్యమవుతుంది. సంప్రదింపు చేస్తాం, ప్రభుత్వాన్ని అవసరం నిరోధిస్తాం, మనం ఏదైతే పర్పస్ ఉంటుందో ఆ పర్పస్ నెరవేరే విధంగా పని చేసుకుంటాం కనుక మీరందరూ కూడా ప్రభుత్వానికి అండగా ఉండండి. దయచేసి ఎవరెవరో పడే ట్రాప్లలో మీరెవరు పడవద్దని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మనం తప్పకుండా ఈ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలనుకుంటే జర్నలిస్టుల సహకారం తప్పకుండా అవసరం ఉంటుంది. మనందరం కూడా ఈ ప్రభుత్వంతోనే ఉన్నామని చెప్పి నేను తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినందుకు, ఇంతమంది ఎస్ఎంఎస్ పెట్టిన వెంటనే అల్లం సార్ మాట విని ఇంతమంది ఇక్కడ వచ్చినందుకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఏది తట్టుకోవాలి, ఎందుకంటే మనం ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి. ఒక చిన్న విషయం నేను మర్చిపోయినా, మన మిత్రులకి, మెజారిటీ మిత్రులకి సారి చిన్న పత్రికలు తెలంగాణ ఉద్యమానికి చాలా సపోర్ట్ చేసింది. తర్వాత చిన్న పత్రికల స్ట్రెంత్ అంతరించిపోతున్న పత్రికా రంగంలో చిన్న పత్రికలు అంతరించిపోతుంది. పెద్ద పత్రికలే ఆంగ్లాన్ని తీసేసే స్థితి వచ్చింది, ఉద్యోగులు తొలగిస్తున్నాయి. ఇట్లాంటి ఒక సంక్లిష్ట వాతావరణంలో వాళ్ళ బతుకు మనుగడ అనేది సంక్లిష్టంగా తయారైంది. దానికి తోడు ఐఎన్టీఆర్ ఉద్యోగుల వివక్ష ధోరణి, ఎవరైతే అధికారిక యూనియన్ లేదా ప్రభుత్వం పక్షుంటున్న యూనియన్లో వాళ్ళనే వేధించడం లాంటివి కూడా జరుగుతున్నాయి. ప్రధానంగా 2 సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు, ఒకటి వాళ్ళ ఎంపవర్మెంట్ కొంతవరకు అయినాయి, కానీ గ్రేడింగ్లో వీళ్ళ పేపర్ని చాలా దెబ్బతీస్తారు, తీస్తారు. మనకు తెలియదు, మీరు ఒకసారి అనుకోవాలని. మీరు కొంత దీని మీద 1 నిమిషం మాట్లాడిన చిన్న పత్రికల సమస్యలు పరిష్కారం అవుతాయి. రెండవది, ఇప్పటి వరకు
చిన్న పత్రికల్ని ప్రోత్సహించే విధానం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నది. ప్రధానమైన పత్రికలకు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లలో ఒక 10 కోట్లు ప్రధాన పత్రికలకు పోతే 50 లక్షలలో అన్ని చిన్న పత్రికలు సరిపెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి చాలా తక్కువ రేటు ఉంటుంది. ఆ రేటు కానీ ఆ చిన్న సింగిల్ అడ్వర్టైజ్మెంట్ కానీ ఇవ్వకుండా 2 ఏళ్ళుగా జరుగుతున్నది. కాబట్టి దయచేసి 2 విషయాలు మీరు ఐఎన్టీ గారితో, ముఖ్యంగా అరవింద్ గారు మీ శాఖలోనే ఉన్నారు కాబట్టి దాంతో ఒకసారి మాట షేర్ చేసుకొని చిన్న పత్రికలకు మీరు ఉన్న చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా మీకు చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ తరఫున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎందుకంటే వాళ్ళు ఒక పెద్ద సమస్యగా ఉంది. ఇది మీకు మీ పేషెంట్కి యూసుఫ్ గారిని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మన జే వీడియో జర్నలిస్ట్ వికారాబాద్ మొక్క బహుకరించాల్సిందిగా ఆయన చెప్పారు. ఆ విషయాన్ని కనుక నేను చెప్పలేదు, ప్రస్తావించలేదు. మిగతా సమస్యలు కూడా మాట్లాడతారని కోరుతూ ఆ మొక్కలు ప్రత్యేకంగా అదే రకంగా హైదరాబాద్ జనరల్ సెక్రటరీ నవీన్ కుమార్ యాదవ్ అల్లమన్నకు మన క్రాంతికరణ్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ మన ప్రాంతానికి ఒక ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వేమవాడ రాజేశ్వర స్వామి గారు. ఓకే, థ్యాంక్ యూ. ఇవన్నీ పట్టేస్తే ఇస్మాయిల్ గారు, రమణ గారు రిమోట్ ఉంది. ప్లీజ్ దయచేసి ప్లీజ్ చంద్రబాయ్ ప్లీజ్. మిత్రులారా, 13 ఏళ్ళ ఉద్యమం, 6 ఏళ్ళుగా ఈరోజు ప్రభుత్వం పునర్నిర్మాణంలో భాగస్వామ్యమైన మన కష్ట నష్టాలు ఇంతకుముందే ప్రభుత్వానికి తెలుసు అనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ అందరి మనసులో ఏదైతే నిగూఢమైన నిశ్చితమై ఉన్నదో ఆ యుద్ధ ప్రకటన ఏదైతే ఉందో ఈరోజు రామన్న రోడ్ నుంచి ఇంట్లో ఉన్న జనాలు చెప్పిన యూనియన్ ఆఫీస్ అవునా? అయ్యో ఎవరు మైక్ ఇచ్చి పెట్టట్లేదు. ఏమైనా అనొచ్చు, మైక్ ఇచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ ఏం వ్యవస్థ లేదు. అక్కడ అంత ఏందో
మంత్రి అయిన వారికి కొంత ఎంతో కొంత పేరుపడి ఇక్కడేమో అంత పాతలో కాబట్టి గరకాముడికి దాల్బార వరకు అదే పెట్టాలి. గౌరవనీయులు పెద్దలు అనేది మీ మీటింగ్ అయితే మీ మీటింగ్ నాది కాదు. గౌరవనీయులు పెద్దలు ఈరోజు కాదు తెలంగాణ ఉద్యమ కాలం నుండి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలని ఆనాటి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారి ఇచ్చిన పిలుపు మేరకు 2 దశాబ్దాల క్రితమే తెలంగాణ జర్నలిస్టు ఫోరం స్థాపించి టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది ఏప్రిల్ 27 అయితే సరిగ్గా నెల రోజుల తర్వాత, నెల 4 రోజుల తర్వాత మే 31 నాడు తెలంగాణ జర్నలిస్టులు ఏకం చేసే ఒక బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా 2 దశాబ్దాల ఈ ప్రయాణంలో ఒకవైపు స్వరాష్ట్రం ఏర్పడి ప్రజల ఆకాంక్ష నెరవేరాలనే బలీయమైన కోరికను తీర్చే క్రమంలో ప్రజల గొంతుకై, మరొక వైపు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం నిర్విరామంగా మీకోసం పనిచేస్తున్న పెద్దలు, గౌరవనీయులు, ఇప్పుడే మీకు అందరికీ ఒక ప్రిన్సిపల్ గా విద్యార్థులు ఎట్లా అందిస్తారో అట్లా అందించి అన్ని విషయాలు చెప్పిన గౌరవనీయులు పెద్దలు మన అన్న అల్లం నారాయణ గారు, మీలో ఒకడు ఈ ఎలక్షన్ తర్వాత మాలో ఒకడైడు అన్న ఆందోళన శాసనసభ్యుడు మిత్రులు క్రాంతికిరణ్ గారు, వేదిక పైన ఉన్న ఒకరి పేరు తీసుకుంటారు. అందుకే వేదిక పైన ఉన్న మహామధులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వారికి, వేదిక ముందున్న మా అన్నలకి, తమ్ములకి, కొంతమంది చెల్లెలు ఉన్నారు వాళ్ళకి కూడా పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విశ్వాసం నుంచి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాం. ఎందుకంటే ఒక 2 రోజుల వ్యవధిలో ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం అంటే అది నిజంగా కూడా మామూలు విషయం కాదు. అది ఖచ్చితంగా మీ సంఘం యొక్క పటుత్వాన్ని, మీ సంఘంలో ఉండే సమిష్టి తత్వాన్ని, మీ సంఘంలో ఉండే సంఘటిత శక్తిని చూపెడుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మీరు వినాలనుకుంటున్నది ఏందో నాకు స్పష్టంగా అర్థమైంది. మీరు సపోర్ట్ కొట్టిన వీడియోలో మీ అందరికీ ఒకటే మాటిస్తాము. ఇంకా మన ప్రభుత్వానికి 3 ఏళ్ల వ్యవధి ఉంది. డిసెంబర్ 2023 దాకా ఎవరేం మాట్లాడినా, ఎవరైనా కుప్పగంతులు వేసినా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది. మీకు తెలుసు, నాకు తెలుసు, మాట్లాడటం కూడా తెలుసు. మీ అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నా. మీలో ఒకటిగా, మీ సోదరుడుగా మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత పర్సనల్గా నేను తీసుకున్నాను. దానికి ఏమేం చేయాలో అవన్నీ మేము చేస్తాం. ఇక మాకు ఢిల్లీలో ఏం చేయాలి, ఢిల్లీలో ఏం చేయాలి, హైదరాబాద్ ఏం చేయాలి మాకు ఇచ్చి పెట్టండి. మిమ్మల్ని సంతృప్తి పరిచి మీ అందరికీ గ్రామీణ ప్రాంత విలేకరులకు ఎక్కడ కావాలి, పట్టణంలో ఉండే, హైదరాబాద్లో ఉండే, నగరంలో ఉండే వారికి ఎక్కడ కావాలి ఇప్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను చెప్పి మళ్ళీ ఒకసారి నోటి మాట నేను చెప్పలేదు, 4 చివరికి నేను చెప్పలేదు. ఇక్కడ ఉండే ఒకవేళ మా సిరిసిల్ల మిత్రులు ఉంటే, వేమవాడ మిత్రులు ఉంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇదివరకు ఇప్పించిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తాను. అదేవిధంగా ఒకరోజు మహబూబ్ నగర్ పోయినాం. మహబూబ్ నగర్ ఉన్నారు, పాలమూరులో లేరు, నాకు లేదు. హెడ్ క్వార్టర్లు ఉన్నారా? మీకు కూడా వచ్చిన విషయం చెప్పలేరు, వెలుగుంటే రాయలేక పెట్టి వాళ్ళకు కూడా పోయినప్పుడు అడిగిన వెంటనే కలెక్టర్ గారికి చెప్పి మా స్థాయిలో మంత్రులుగా నేను, శ్రీనివాస్ గౌడ్ గారు అక్కడ కూడా ఆ మిత్రులు కూడా ఇప్పించుకున్నాం. కాబట్టి ఇదేం పెద్ద విషయం కాదు, గొంతెమ్మ కోరిక కాదు. తప్పకుండా సుప్రీంకోర్టు అడ్డంకులు అవన్నీ ఉన్నాయి, వాస్తవమే నారాయణ గారు చెప్పింది. కానీ దానికి కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఇప్పించే బాధ్యత నాది. రాబోయే సంవత్సరము 6 నెలలు ఎంత వేగంగా అయితే అంత వేగంగా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. కాబట్టి ఆ విషయంలో అనుమానాలు తీసేయండి, ఆ విషయంలో అనుమానాలు పెట్టుకోకండి. ఎందుకంటే ఒకే ఒక మాట, మీతో మాకున్న బంధం ఏంటి అంటే, మీతో కానీ, ఉద్యోగులతో కానీ, విద్యార్థులతో కానీ, న్యాయవాదులతో కానీ టీఆర్ఎస్ అనే పార్టీకి ఉన్న బంధం పేరు బంధం. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కలిసి నడిచిన వాళ్ళు. ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతుండొచ్చు, పెద్ద పెద్ద మాటలు చెప్తుండొచ్చు, పెద్ద పెద్ద కథలు చెప్తుండొచ్చు. కానీ వాస్తవం ఏంటి అంటే, రాష్ట్రం ఏర్పడుతుందో లేదో తెలియని ఒక అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఏర్పడితే మంచిదే కానీ ఏర్పాటు అవుతుందా, ఇన్ని ప్రతికూల శక్తులు అడ్డుపడుతున్నప్పుడు, ఇన్ని రకాలుగా సంఘర్షణ జరుగుతున్నప్పుడు అవుతుందా అనే ఒక పరిస్థితి. ఆనాటి నావకు మరి అసలు తీరం ఏరుతుందా లేదా, లేక చుక్కాలు లేని నావలాగా ఎడగాకుండా పోతుందా తెలియని ఒక పరిస్థితుల్లో
ఆనాడు కేసీఆర్ గారి పిలుపు స్పందించి హైదరాబాద్లోనే కాదు, జిల్లా కేంద్రాల్లోనే కాదు, నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లోనే కాదు, హస్తినాపురి దాకా చేరుకొని సత్తా చాటిన కలంనీయులు మీరు మీ అందరికీ కూడా తప్పకుండా రుణపడిస్తామనే మాట నేను మీ హృదయపూర్వకంగా తెలియజేస్తాను. సరే, అధికారం వస్తుంది పోతుంది, అధికారం శాశ్వతం ఎవరికి కాదు. ఎప్పుడో ఒకప్పుడు అందరూ కూడా ఇంటికి పోవాల్సిన వాళ్ళు, మీరైనా రిటైర్ అవ్వడం, నేనైనా ఏదో టైంలో రిటైర్ అవుతా. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమంలో మాకు ఎవరైతే అండగా ఉన్నారు, ఆనాడు విద్యార్థులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, ఉద్యోగులు ఎవరైతే మాకు అండగా ఉన్నారో వారందరికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 6.5 సంవత్సరాల కాలంలో శక్తిలా శక్తివంచం లేకుండా ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేసిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకా చేసింటే బాగుండేదేమో, ఇంకింత మంచిగా చేయొచ్చు కదా అని ఆలోచన ఉండొచ్చు, తప్పేం లేదు. దెర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఏ పనిలో అయినా, ఏ వ్యక్తిలో అయినా, ఏ కార్యక్రమంలో అయినా మెరుగుదలకు, ఎదుగుదలకు ఎప్పటికైనా ఇంప్రూవ్మెంట్కి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ ప్రయత్నం చేయవలసిందే. దానికి మీరు ఎప్పటికప్పుడు అడగవలసిందే, ఎప్పటికప్పుడు మీరు అడగవలసిందే, ప్రశ్నించవలసిందే, మేము చేయవలసిందే. బాధ్యులుగా ఉన్నాం కాబట్టి చేయవలసిందే. కానీ ఇంతకు నారాయణ సార్ ఒక మాట ఉన్నారు, చేసిన పని కూడా చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. వాళ్ళకి టీయూడబ్ల్యూజేగా మీరు ఏదైతే ఉన్నారో దయచేసి ఒక విషయం ఆలోచించేది. జర్నలిస్టుల కోసం 100 కోట్ల సంక్షేమ నిధిని కేటాయించిన ప్రభుత్వం భారతదేశంలో ఇంకే రాష్ట్రంలో ఉన్నదా? ఒక్కసారి దయచేసి మీ కౌంటర్ పార్ట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నా అడగండి అని నేను కోరుతాం. ఇలా గొంతులు దించుకోవచ్చు, ఫేస్బుక్లలో పెట్టచ్చు, వాట్సాప్లో అదరగొట్టచ్చు. అందరికీ మీకు మాటల శక్తి అందరికీ ఉంది. మీకున్నది అంత ఎంతో రాజకీయ నాయకులు కాబట్టి మాకు ఉంటుంది. అదరగొట్టచ్చు, ఉపన్యాసాలతో అదరగొట్టచ్చు, డైలాగులతో బెదరగొట్టచ్చు, స్టేటస్ మెసేజ్లు పెట్టచ్చు. వాస్తవాలు కాకుండా నేను ఒకటే అడుగుతున్నా సూటిగా, దయచేసి ఒక నిమిషం ఆలోచన చేయండి. ఈ రకంగా జర్నలిస్టుల కోసం 100 కోట్ల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడమే కాదు, ఎన్ని రకాల కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో చేసిందో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతాను. మరణించిన 260 మంది జర్నలిస్టులకి ఇప్పటి వరకు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున సహాయం చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడే ఇక్కడికి వచ్చే ముందు అక్కడ 91 కుటుంబాలు, ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు, 91 కుటుంబాలకు అక్కడ ₹1,00,000 చొప్పున చెక్లు ఇస్తుంటే ఆ చనిపోయిన జర్నలిస్టు భార్య కానీ భర్త కానీ అక్కడికి వచ్చి చెక్ తీసుకుంటే వాళ్ళ పిల్లలు కూడా కొంతమంది వచ్చారు. నేను అడిగిన నారాయణ అన్న, పిల్లల సంగతి ఏంటి, మరి చనిపోయింది కదా జర్నలిస్టు అంటే, మనం ఇంకేం అనుకోలేము కానీ మీకు మాటిస్తా ఉన్నాం. సంస్కారవంతమైన ప్రభుత్వం ఏదైనా సరే ఒక జర్నలిస్టు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలు కూడా రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించి విద్యాభివృద్ధి చేర్పించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. ఆ 91 కుటుంబాలు ఇప్పుడే క్రాంతి గారికి నారాయణ కూడా చెప్పినాను, అన్న లిస్ట్ తయారు చేయండి, అందులో ఎవరెవరు ఏ హోదాలో ఉన్నారు, పిల్లలు 9వ తరగతి ఉండొచ్చు, 3వ తరగతి ఉండొచ్చు, వాళ్ళని కాపాడుకుందాం, వాళ్ళు మన కుటుంబ సభ్యులు, ఆయన చనిపోతే వాళ్ళందరూ రోడ్డున పడద్దని మీరు ఎవరు అడగలేదు. అడగకపోయినా సంస్కారవంతమైన ప్రభుత్వం ఏదైనా చేయాల్సిన పని కాబట్టి నేను నారాయణ గారు కూడా ఇప్పుడే విజ్ఞప్తి చేయడం. తప్పకుండా ఈ రకంగా ఇంకేమైనా చేయగలిగితే ఇతోధికంగా సహాయం చేసే ప్రభుత్వమే తప్ప ఏ రకంగా కూడా మీ ప్రయోజనాలకు భంగం పాటిల విధంగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేయలేదని మాట నేను గుర్తు చేస్తాను. ఇంకో మాట కూడా చెప్పాలి, మీకు 260 మంది జర్నలిస్టులకు వారి కుటుంబాలకు వారి దివంగతులైన తర్వాత సాయం చేయడం కాదు, కొంతమంది ప్రమాదాలు జరిగి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చి పని చేయలేని పరిస్థితిలోకి, అసహాయ పరిస్థితిలోకి నెట్టబడితే వారందరికీ ఒక 500 మందికి ₹50,000 చొప్పున సహాయం చేసిన చరిత్ర కూడా తెలంగాణ ప్రభుత్వానికి మన మీడియా అకాడమీకి ఉంది. అది మాత్రమే కాదు, కరోనా సమయంలో ఆనాడు పేపర్ వేసుకోవడానికి కూడా ప్రజలు ఇష్టపడిన సందర్భం. పేపర్ వస్తే దాంతో పాటు కరోనా వస్తుందట అని పేపర్లు బంద్ చేసుకున్న పరిస్థితి ఇంకా కూడా ఉన్నది కొంత. అలాంటి పరిస్థితుల్లో కూడా 1950 మంది జర్నలిస్ట్ సోదరులకి కరోనా బారిన పడితే ఆర్థిక సహాయం అందించి ఆదుకున్న సంస్కారవంతమైన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాట నేను గుర్తు చేస్తాను. ఈ రకంగా ఇప్పటికీ ఒక ₹10 కోట్ల సంక్షేమ నిధి నుంచి ఖర్చు చేసుకున్నాం. దీంతో పాటు కేసీఆర్ గారు ఫిబ్రవరి 21, 2015 నాడు రాష్ట్రం వచ్చిన 6-7 నెలల లోపలనే ప్రెస్ అకాడమీ భవనానికి వచ్చి ఒక 30-40 మంది సీనియర్ మిత్రులతో నారాయణ గారితో కూర్చొని కొన్ని గైడెన్స్, కొన్ని సూచనలు చేయడం జరిగింది. మీడియా అకాడమీ అంటే కేవలం నామమాత్రంగా ఉండడం, దుర్మంత్రంగా ఉండడం కాదు, మన వాళ్ళకు నైపుణ్య శిక్షణ
దానిలో భాగంగా 5,900 మంది జర్నలిస్ట్ సోదరులకు వివిధ జిల్లా కేంద్రాల్లో శిక్షణ కూడా మీడియా అకాడమీ ద్వారా ఇవ్వడం జరిగిందనే మాట కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటు మీడియా అకాడమీకి ఒక అత్యున్నత ప్రమాణాలతో కలిగిన ఒక భవనం ఉండాలని చెప్పి 15 కోట్ల రూపాయలు ప్రభుత్వం డబ్బులు కేటాయించి ఒక 5 అంతస్తులు సకల హంగులతో మీరు ఎవరైనా హైదరాబాద్కి వస్తే అవసరమైతే అక్కడే ఒక పూట ఉండేటట్టు అన్ని రకాలుగా మీకు అక్కడ శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకునేటట్టు ఎప్పటికప్పుడు మీరు కలుసుకొని మాట్లాడుకునేటట్టు కూడా 5 అంతస్తుల్లో అత్యున్నత ప్రమాణాలతో మీడియా అకాడమీ భవనాన్ని కూడా నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీద కానీ ప్రారంభించుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటు ఇప్పుడు నారాయణ గారు మాట్లాడారు. సరే మా మీద మాట్లాడేటోళ్ళు వంద మాట్లాడచ్చు, కానీ వాళ్ళు ఒక ఏళ్ళు మనకి చూపెట్టే ముందు 4 ఏళ్ళు వాళ్ళకుంటాయని గుర్తు చేసుకోవాలి. దేశంలో ఏదైనా రాష్ట్రంలో తెలంగాణలో ఇచ్చినట్టు అక్రెడిటేషన్ జర్నలిస్టులకు ఇచ్చిన పరిస్థితి ఉన్నదా ఒక్కసారి ఆలోచించడం కోరుతున్నాం. ఇక్కడ బాగా ఎగిరెగిరి పడుతున్నది ఒక పార్టీ. వాళ్ళు రాజ్యంలో ఉన్న గుజరాత్లో ఎన్ని అక్రెడిటేషన్ కార్డు ఉన్నాయో తెలుసా మీకు? 1000 మాత్రమే. మనకంటే 2 ఇతరులు కదా రాష్ట్రం సైజులో, మరి 1000 మంది రాడు అక్రెడిటేషన్. మన దగ్గర ఎంతమంది ఉన్నదో తెలుసా మీకు? 19,150 మంది జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చి ఈరోజు మిమ్మల్ని జర్నలిస్టుగా గుర్తించడమే కాదు, మీ కుటుంబ సభ్యులకు వైద్య బీమా సదుపాయం, అదే రకంగా మీకు ఏమైనా అనుకోకుండా ఆకస్మికంగా ఏమైనా దుర్ఘటన జరిగితే అన్ని రకాలుగా మీ కుటుంబాలకు అండగా ఉండడానికి 19,000 కుటుంబాలకు ఒక కార్యక్రమం తీసుకొచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 2,000, 3,000, 1,000 కంటే ఎక్కువ అక్రెడిటెడ్ జర్నలిస్ట్ లేరు, కేవలం తెలంగాణలో తప్ప. ఈ విషయం ఒకసారి దయచేసి ఆలోచించాలని చెప్పి కోరుతాను. అంటే ఇది చేసినాం కాబట్టి ఇంకేం చేయొద్దు, ఇంకేం లేదని నేను అంటలేదు. ఇంకా ఉంటుంది ఎప్పటికప్పుడు గవర్నమెంట్ కూడా దెర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఎప్పటికప్పుడు చేస్తున్న కార్యక్రమాల్లో ఇంకింత మంచిగా ఎట్లా చేయాలని ఆలోచన ఉండాలి. హెల్త్ స్కీమ్ పెట్టాం, కానీ కొంత పేమెంట్స్ లో జాప్యం జరగడం వల్ల హెల్త్ స్కీమ్ పెట్టినాక కూడా 2 లక్షల వరకు బీమా పెట్టినాక కూడా వైద్య బీమా కొంత అక్కడక్కడ జాప్యం జరగడం వల్ల డెఫినెట్ గా దానిలో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని సవరించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా సవరిస్తాం. నాణ్యమైన హెల్త్ స్కీమ్ కూడా తీసుకొస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా ఈ పని కూడా నారాయణ గారు, క్రాంతి గారు, ఇక్కడ సంఘ బాధ్యులు అందరికీ కలిసి చేస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా మొత్తం చూస్తే 61,500 మందికి హెల్త్ కార్డు కూడా జారీ చేసుకున్నాం. ఆ 61,500 మందికి ఇందులో ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి లాభం జరిగింది. ఇప్పటికీ ఒక 25 కోట్ల విలువైన సర్జరీలు కానీ చికిత్సలు కానీ ప్రభుత్వం అందజేసిందనే మాట కూడా ఈ బీమా ద్వారా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏ రాష్ట్రంలో కూడా లేదు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కాదు అని అంటే ఆ మాట్లాడే మిత్రులను చూపెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. దీంతో పాటు వారు ఇప్పుడే చెప్పారు ఒక మాట, ఇంత పెద్ద సంఘం మరి మాకంటూ హైదరాబాద్ లో ఒక మంచి యూనియన్ ఆఫీస్ ఉండాలని ఒక 2-3 స్థలాలు చూసినాం. అతి త్వరలో ఫైనలైజ్ చేసి ఒక అత్యున్నత ప్రమాణాలతో మీకంటూ ఒక యూనియన్ ఆఫీస్ కూడా కట్టించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అది కూడా అవసరమైతే హెచ్ఎండిఏ నుంచో ఇంకో సంస్థ నుంచో ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి అందజేసే బాధ్యత కూడా నాదే అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అన్ని రకాలుగా 1-2 కాదు, అన్ని రకాలుగా మీ ఇళ్ల స్థలాల విషయంలో కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా ఎలాగూ చేయవలసిన కార్యక్రమాలు. కాబట్టి ఈరోజు సందర్భం నాకు చల్లకొచ్చి ముద్దదాచి అలవాటు లేదు. నాకేమున్నా దొంగ తిరుగుడు లేకుండా సూటిగా చెప్పే అలవాటు ఉంది కాబట్టి సూటిగానే చెప్తాను. పనిచేసే ప్రభుత్వం కోరుకునేది ఒకటే, మీ సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం కోరుకునేది ఒకటే, మీ ఆశీర్వాదం, మీ ప్రోత్సాహం మాకు ఉండాలి. మీరు ఎట్లయితే ఉద్యమ సమయంలో ఆనాడు మీ యాజమాన్యాలు ఏమనుకుంటాయో, ఎవరేమనుకుంటారో, తెలంగాణ వ్యతిరేకంగా వాళ్ళు ఉన్న భావనతో అనేది రెండోది మనసులో తీసేసి ఆనాడు ఎట్లయితే ఏకోముఖంగా అండగా ఉన్నారు, పని చేస్తున్న ప్రభుత్వానికి, మీకు అండగా ఉంటున్న ప్రభుత్వానికి అదే పద్ధతిలో దయచేసి రేపు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతాను. ఇందులో సిగ్గుపడేది లేదు, నాకు ఉల్టా పుల్టా మాట్లాడు రాదు. మళ్ళీ సిగ్గుపడేది ఏమంటే ఏమి, ఎందుకు అంటే సహజంగానే పనిచేస్తున్నప్పుడు మేము పిల్లలు బాగా చదువుతారు, పరీక్షలో పాస్ మార్కులు కావాలని కోరుకుంటారు, అలా కూడా అత్యున్నతమైన మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటారు. తప్పే ఉన్నది. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నాను, కొంచెం ఆలోచించుకుని చెప్పి నేను కోరుతాను. మధ్యలో చాలా మంది చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడటం గురించి కూడా ఒకసారి ఆలోచన చేయండి. చాలా మంది చాలా నీగి మాట్లాడుతున్నారు, ఎగిరిగి దుక్కుకుండా మాట్లాడుతున్నారు. వినియాలు కేసీఆర్ గారు ఇవాళ చాలా మంది చాలా మాట్లాడచ్చు. సమాజం ఎట్లా ఉంటుందో మీ అందరికీ నాకంటే బాగా తెలుసు.
సమాజం ఎట్లయిపోయిందంటే మనిషిని కుక్క కలిస్తే వార్త కాదు, కుక్కకు మనిషి కలిస్తే వార్త, అట్లా అయిపోయింది. కాబట్టి టీఆర్ఎస్ గెలిస్తేనేమో అది వార్త కాదు, టీఆర్ఎస్ ఓడిపోతే సంచలనం, అదొక విభత్సమైన వార్త. మేము ఇప్పుడు 2014 నుంచి 21 ఉన్నాం, 7 ఏళ్ళ రాష్ట్రం నుంచి అన్ని గెలిచినప్పుడు మొదటి ఎలక్షన్ గెలిచింది, పార్లమెంట్ గెలిచింది, మున్సిపాలిటీ గెలిచింది, జిల్లా పరిషత్ గెలిచింది, సహకార సంఘాలు గెలిచింది, పంచాయతీ ఎన్నికలు గెలిచింది, చిన్న ఇప్పుడైతే అన్ని ఎలక్షన్లు గెలిచింది. అన్నింటిలో మెజారిటీ టీఆర్ఎస్కి వచ్చింది. అదేది వార్త కాదు. వార్త ఏంటి? ఇప్పుడు దుబ్బాకలో తప్పిదారి అడిమారి గుర్తు చెప్పలేక ఒక 500 రోడ్లతో గెలవాలి. ఏమి నీళ్ళు ఏమి నీళ్ళు ఏమిగుడు ఏమిగుడు గంట పైసా వచ్చిన హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఏం వచ్చింది? 56 టీఆర్ఎస్ వచ్చినాయి, 44 వచ్చినాయి. మళ్ళీ నెంబర్ 1 పార్టీ టీఆర్ఎస్. అయినా కూడా అయిపోయినట్టు, ఏదో జరిగిపోయినట్టు, కింద మీద అయిపోయింది. ప్రభుత్వం రేపు పడిపోతుంది అంటారు. ఎట్లా పడుతుంది నాకే తెలియదు. రేపే పడిపోవచ్చు, ఏ క్షణమైనా వెళ్ళిపోవచ్చు. త్వరలో విడుదల, అతి త్వరలో విడుదల, బంపర్ ఆఫర్ ఇవే. నేను అడుగుతున్న సూటిగా ఆలోచన చేయండి. మా మీద నిలబెట్టరు, మా మీద పెట్టరు, మీరు రెండింటికే గింత ఎగిరితే మరి మేమెంత గీరాలి? మేమెంత విజయ గర్వంతో పొంగిపోయి అవి బాగా మాట్లాడుతూ అవును. తెలంగాణ రాకముందు ఒక్కొక్కరిని మాటలతో బట్టలు ఇప్పటి కేసీఆర్ గారు అని యాడ్ చేసుకోండి ఒకసారి. మళ్ళా మాట్లాడు మొదలు పెడితే మాటలతో చీల్చినాడాలంటే కేసీఆర్ గురించి ఆ పనికి ఎవడు చేయలేడని మాట నేను గుర్తిస్తాను. కేసీఆర్ మాట్లాడు మొదలు పెడితే ఎవరు సరిపోదు. చాలా మంది చెప్తారు, నేను అందుకే ఇప్పుడు మా విద్యార్థి బాగా మిత్రులు, గోడకేసి ఉన్న తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది, అది తీస్తే దానికి అర్థంలో తెలుస్తుంది. గోడకేసినప్పుడు తుపాకీ కూడా మౌనంగానే అనిపిస్తుంది, తీసి వాడుకు మొదలు పెడితే అది గర్జించి మొదలు పెడితే ఎవరో సంగతి ఏదో తెలుస్తుంది. నేను మాట్లాడలేకనా? మర్యాద కోసం ఒప్పుకుంటే ఒక్కొక్కటి మాట్లాడతారు. ముఖ్యమంత్రి పట్టుకొని బట్టే బాధ అడగదు. ఎంత ధైర్యంగా ఎన్ని గుండెల్లో నిలబడుతున్నాడు. ఆయన వయసు ఏంది, నీ వయసు ఏంది, ఆయన అనుభవం ఏంది, నీ అనుభవం ఏంది, ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏంది, నీ పాత్ర ఏంది, ఎక్కడున్నా ఊపు అడ్రస్ ఏమో కూడా మాట్లాడతారు. ఈ ఆలోచన ఎటువంటి నోటి పాడేసుకుంటే కేసీఆర్ పట్టే బాధ కేసీఆర్ నోటికి వచ్చినట్టు. ఎన్ని గుండెలు కావాలి మీకు? నేను అడుగుతా ఉన్నా, ఎంత ధైర్యం? మేము మాట్లాడలేమా నీ మోడీ మీద? మాట్లాడలేమా నీ అమిత్ షా మీద? కాదగానా? మర్యాద, వాళ్ళ వయస్సు, హోంమంత్రి, ప్రధానమంత్రి పదవుల్లో ఉన్నారు, సంస్కారవంతంగా మాట్లాడాలి, ప్రభుత్వంలో ఉన్నారు అని చెప్పి ఆగి సహనంతో ఉంది. కానీ మేము మాట్లాడుతూ మొదలు పెడితే మాకు కేసీఆర్ ట్రైనింగ్ ఉంది. నాకు, హరీష్ రావు గారికి, ఈటల రాజేందర్ గారికి, ఇంకా చాలా మందికి, మమ్మల్ని చాలా మంది తయారు చేసిన ఆయన. మేము మాట్లాడుతూ మొదలు పెడితే తట్టుకోలేరు బిడ్డ అని చెప్తా ఉన్నాం ఒక్కొక్కరికి. ఎందుకంటే ఈరోజు నాకు గుర్తు చేస్తా ఉన్నాను, నిజంగా అడగాల్సి వస్తుంది. ఈ ఎలక్షన్ జరుగుతుంది, గ్రాడ్యుయేట్ ఎలక్షన్. నల్గొండ, వరంగల్, ఖమ్మము, హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఇద్దరు అభ్యర్థులు మా మీద పోటీ చేసిన పార్టీలు ఏం మాట్లాడుతారు? ప్రశ్నించే గొంతులు ఉండాలి. మేము వద్దాను, ప్రశ్నించు, వెదడమే ప్రశ్నించు. కానీ ఏమని ప్రశ్నించాలి? హైదరాబాద్ ITIR రద్దయితే ఒక్కడన్నా ప్రశ్నిస్తారు. వీడు ఎవరైనా ఏమాడుతున్నా గొంతులు మాట్లాడరు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదు? బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నవే, నీ నీతి ఇదేనా మాట్లాడగలుగుతారు ఉన్నారా? వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం 160 ఎకరాలు ఇచ్చినాక కూడా ఎందుకు పెట్టలేవు అని నిలదీస్తారా? ప్రశ్నిస్తారా? ప్రశ్నిస్తారు. తెలంగాణ ఒకటంటే ఒకటి విద్యా సంస్థ ఎందుకు ఇవ్వవు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కానీ, ఐసర్ కానీ, మొన్నటికి మొన్న నవోదయ పాఠశాలలు కానీ 157 మెడికల్ కాలేజీలు దేశంలో మంజూరైతే ఒకటంటే ఒకటి లేకపోతే కూడా ఈ ప్రశ్నించే గాలాలు ఏది ఒకటి వినబడదు. కానీ ప్రశ్నించే గాలలో ఒకటి తెలుసు, కేసీఆర్ బాగా తింటే మాత్రం పత్రికలు బాగా రాస్తారు, టీవీలో ఏమంటారు అది పంచ్ పటాకారం పక్క ఏదో అంటారు కదా, పంచ్ డైలాగులు, బ్రేకింగ్ న్యూస్ వస్తే నేను కేసీఆర్ మాత్రం నోటికి వచ్చినట్టు తిట్టడానికి మాత్రం ఈ గొంతులు వేస్తుంది. ఎక్కడున్నది ఈ గొంతులు? ఒక్క మాట ఆలోచించుకొని కోరుతున్నాను నేను. ఇలా టీఆర్ఎస్ఏ లేకపోతే, ఈ కేసీఆర్ఏ లేకపోతే ఎక్కడిది టీ కాంగ్రెస్, ఎక్కడిది టీ బీజేపీ? ఈ దుకాణాలు ఉంటున్నాయి. అసలు తెలంగాణ రాకపోతే అసలు వీళ్ళ ముఖాలు తెలివి ఎక్కడికి ఎవరు పెట్టుకున్నారు? ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ బీజేపీ నాయకులు వాళ్ళ పార్టీలో అన్నాడు ఆంధ్ర నాయకులు గంజిలో ఈ విధంగా తీసుకోవాల్సిన పరిస్థితి. ఇలా వాళ్ళకంటూ ఒక అస్తిత్వం ఉందంటే, వాళ్ళకంటూ ఒక ముఖం తెలివి ఉందంటే, వాళ్ళకంటూ ఒక అడ్రస్ ఉందంటే
కేసీఆర్ వల్ల టీఆర్ఎస్ వల్ల కాదా? ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించని చెప్పి నేను కోరుతాను. వాస్తవం కాదని చెప్పి కేసీఆర్ మధ్యలో ఉద్యమాన్ని ఎత్తేసిపోతే ముందుగా వీళ్ళెవరు ఇవాళ ఒక టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఒక టీ బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నాడు. వీళ్ళు నడవడారు ఉద్యమంలో మీకు 4 ఎంపీలు ఉన్నారు బీజేపీ. ఎప్పుడైనా చూసారా ఒక్కరైనా ఉద్యమంలో మీరు ఎక్కడైనా కనబడడా? మీకు ఎప్పుడైనా భుజం కలిపి ఎక్కడైనా కలిసి పనిచేసే పరిస్థితుందా? వీళ్ళు కూడా మాట్లాడతారు మీకు ఎగరెక్కున్నారు. ఆలోచించండి, ఆగం కాకండి. ఎవరు గట్టిగానేమో దేశం కోసం ధర్మం కోసం. ఏ దేశం కోసం? ఎవరు ధర్మం కోసం? నేను అడుగుతున్నాను. గట్టిగా అంటే ఇబ్బంది పడతారు. ఏమన్నాడు మోడీ గారు? అన్నాడు, గుర్తు తెచ్చుకోండి, ఆప్ సబ్ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మై ధన్ 15 లాఖ దేతా ఉన్నాడు. ఇచ్చిందా? వచ్చినాయి వాళ్ళకన్నా 15 నాకు వచ్చినాయి, పక్కా వచ్చినాయి. సోషల్ మీడియాలో 15 లక్షల తిట్లు అయితే నాకు వచ్చినాయి. వాళ్ళు ఒక తిట్టుడు కాదు, నోటికి వచ్చిన బూతులు తింటారు వాళ్ళు. అది ఒకటే తెలుసా? అది తప్పు కూడా తెలియదు. ఇంకా గమ్మత్తు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు. 2 కరోड़ రోజుగారు ఏమో అన్నాడు. ఒక ఆయన అడిగాడు బాబు, జర్నలిస్ట్ మిత్రుడు, ఆ వీడియో కూడా మీరు చూడండి, వాట్సాప్లో అన్ని ఉన్నది. అడిగాడు బాబు, क्या साहब 2 करोड़ बोले क्या हुआ, उद्योग स्थान అంటే ఏమంటాడు? अब आप एक दफ्तर जाते हो, वो दफ्तर के बाहर कोई आदमी पकौड़ा बेच रहा है, वो 400 रुपया कमाता है, घर ले जाता है, अपना फैमिली का देखभाल करता है. అవి కూడా ఆయన ఇచ్చిన ఉద్యోగాలు. పకోడీ వేసుడు, బజ్జీ వేసుడు, ఛాయ్ తప్పు కాదు. ఆత్మగౌరవంతో బతుకుడు గొప్పని, ఎవరి కుటుంబాలు వాళ్ళు కాపాడుకుని గొప్పని. కానీ మన అకౌంట్ వేసుకుడు మాత్రం మంచి తప్పు. ఎట్లుంటుందంటే హిందీలో ఒక సామెత, 5 కరోడో మే కామ్ పకోడో మే. చెప్పుడేమో 2 కోట్ల ఉద్యోగాలు, 12 కోట్ల ఉద్యోగాలు, ఎక్కడున్నాయి? మీరే రాసిన కదా వార్తలు. 20 లక్షల కోట్ల స్టిమ్యులస్ ప్యాకేజ్ కరోనా అయిపోయినాయి అన్నారా లేదా? లేదా రాయలక్ష్మి మీరు రాసిన వార్తలు మీరు అవుతుంది కదా. 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అని ఎన్ని సుమారుగా నాకైతే తెలంగాణకు వచ్చిన మాత్రం తెలుసు. ఎవరికైనా వచ్చిన ఇంతమంది ఉన్నారు, 3-4 మంది ఉన్నారు. ఎవరికొకరు వచ్చినా 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఏమన్నా ఒక్కరు ఎవరంటే సీతా ఉంటుంది ధనమేడు ఇట్లా అంటే రానట్ట అంటే వచ్చిన వాళ్ళు ఎవరంటే చేయాలండి. నేను దయచేసి నేను అడుగుతూనే ఉన్నా, అర్థం వరకు వస్తుంటూనే ఉన్నా. ఎవరికైనా వచ్చిన చెప్పుడుపై ఇది ఏమైనా అడిగినాను, గట్టిగా అడిగినాను, ఇండియా పాకిస్తాన్ దేశం కోసం ధర్మం కోసం గట్టిగా అడిగి సమాధానం రాదు. ఏం జవాబు గట్టిగా అంటే మళ్ళీ విధులు గొప్ప రజాకారులు, అక్బర్, బిన్ లాడెన్ దిగారు. ఎవడండి వాడు? అక్బర్ వాడు, బిన్ లాడెన్ వాడు, వాడికి మనతోని సమాధానం తెలంగాణలో వాడేడికి వచ్చే వరకు ఇదేం దిగుమాలి ముచ్చట చెప్పాను ఆయన అంటే ఇంకేందో కథలు. ఏమంటున్నా అంటే స్థిమితంగా ఆలోచించండి. ఒక్కసారి మీరు జర్నలిస్టులను మర్చిపోండి. ఒక నిమిషం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మర్చిపోండి. మీరు పెద్ద పెద్ద సంఘాల బాధ్యులు అందరూ మైకిస్తే గంటసి బదులు పెట్టుకోవాలని నాకు తెలుసు, మీకు తెలుసు. ఒక్క నిమిషం మర్చిపో. నేను ఒక్క మాట గుడ్డ మీద చేసుకుని ఆలోచించండి. 6.5 ఏడేళ్ళు అయింది తెలంగాణ నుంచి. ఎన్నో ఇంకా విభజన కష్టాలే పోయి ఇంకా పాపకాలే మొత్తం కాలేదు. ఇంకా కొట్లాడుతున్నాం కొన్ని విషయాలు ఆంధ్రతో. 6.5 ఏళ్లలో ఒక నిమిషం జర్నలిస్టులను మర్చిపోయి గుండె మీద చేసుకొని తెలంగాణ వచ్చినందుకు సామాన్య తెలంగాణ మనిషికి లాభమైందా నష్టమైందా ఒక్కసారి బేరీజ్ వేయండి. గుండె మీద చేసుకొని చెప్పడానికి చెప్తాను. తెలంగాణ వచ్చినాక కరెంట్ సమస్య పోలేదా? తెలంగాణ వచ్చినాక ఇంటింటికి తాగునీరు రాలేదా? తెలంగాణ వచ్చినాక ఈరోజు మొన్న ఒక పేపర్ రాసి 1,00,000 కోట్ల పంట పండుతున్న తెలంగాణలో అంటే అది మనందరి గర్వకారణం కాదా? తెలంగాణ వచ్చినాక ఈరోజు తెలంగాణ ధాన్యాగారంగా మారింది భారతదేశానికి అంటే మనందరి మంది గర్వపడే పరిస్థితి కాదా? కేసీఆర్ ప్రభుత్వం నష్టం జరిగింది. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చింది, రాష్ట్రంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది, బరాబర్ ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం మొత్తం నిరుద్యోగులు అయిపోయింది. వాళ్ళ ఉద్యోగాలు లేదు, మిగతా మంచిగా ఉన్నారు. మన లెక్కలు చెప్పినాం, వాళ్ళు అది వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు టీఆర్ఎస్ అంటే. మన లెక్కలు చెప్పి 1,32,000 ఉద్యోగాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక 1,32,000 ఉద్యోగాలు. పిఎస్సి ద్వారా 30,000 పైకి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 32,000 ఉద్యోగాలు, సింగరేణి ద్వారా, జెన్కో ద్వారా, ప్రభుత్వ శాఖల ద్వారా లేదా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 1,33,000 ఇచ్చామని చెప్పి నేను శ్వేతపత్రం విడుదల చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొత్తం ట్రాక్ మార్చేసి నిన్నదాకానేమో మండలానికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు, గల్లీకి ఒక ఉద్యోగం ఇవ్వాలి మాట్లాడి తప్పువారు ఇండియాలో మార్చి విచ్చిరు పోయి కానీ ఖాళీల సంగతి నాకు ఇవ్వాలి. అవి కూడా నింపుతాం, అది కూడా మా బాధ్యతనే. మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పినారు 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా తొందరగా వస్తుంది. బరాబర్ అవి కూడా ఇచ్చి దిగ్గమైన మాట కూడా ప్రయత్నిస్తాను. ఇంకొక మాట మీరు చూస్తున్నారు, నేను ఆయన మాట్లాడుతాడు
కేంద్ర ప్రభుత్వ పైసలతో రాష్ట్ర ప్రభుత్వం మజా చేస్తుంది. బీజేపీ అధ్యక్షుడు మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతాం ఖయాలు కాదు. మన రాష్ట్రం నుంచి ఒక రాష్ట్ర పౌరుడుగా మాట్లాడుతాం. మన రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో మనం పోయిన 6 సంవత్సరాల్లో కట్టింది 2,72,000 కోట్ల రూపాయలు. నా లెక్క కాదు, కేంద్ర ప్రభుత్వం లెక్క. 2,72,000 కోట్ల రూపాయలు కేంద్రానికి పన్నుల రూపంలో మనం కట్టాం. మనకు వాపస్ ఎంత వచ్చింది ఎరికైనా మీకు? 1,40,000 కోట్లు. అంటే రూపాయి ఉంటే ఆటాన్ని వచ్చింది. మరి ఎవరి సొంతంలో ఎవరు దొరుకుతున్నాడు? మన పైసలతో వాళ్ళు దొరుకుతురా, వాళ్ళ పైసలతో మనం దొరుకుతున్నాము, మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఈ మాట అంటే కోపం. నేనేమంటున్నా అంటే ఎటు పడితే మాట్లాడుతాం, ఏది పడితే మేము మాట్లాడింది యథాతథంగా ప్రచురితం అవుతుంది. కేసీఆర్ చెప్పి రాష్ట్ర పేపర్లు కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిలో ఇష్టమైనట్టు రాస్తాం. నా విజ్ఞప్తి ఏంటంటే మిత్రులు, మీ అందరితో వృత్తిపరంగా సరే యాజమాన్యాలు, పొలిటికల్ లైన్లు రకరకాలు ఉంటాయి కదా, అది మీకు తెలుసు, నాకు తెలిసి నేను దాని జోలికి పోను. కానీ మీరు దయచేసి ఒక ఓటర్గా, ఒక వ్యక్తిగా, తెలంగాణ బిడ్డగా మీరు ఆలోచన చేయండి. నిజంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సగటు తెలంగాణ మనిషికి లాభం జరిగిందా, నష్టం జరిగిందా? ఇక్కడ నల్గొండ మిత్రులు ఉంటే ఆలోచన చేయండి. తెలంగాణ రాకముందు 65 ఏళ్ళు ఫ్లోరోసిస్తో మీ జిల్లా బాధపడలేదా? తెలంగాణ వచ్చినాక ఈరోజు ఒక్క గ్రామంలో కూడా ఫ్లోరోసిస్ లేదని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో చెప్పలేదా? నేను చెప్పేది అబద్ధం. దయచేసి ఆలోచన చేయండి. తెలంగాణ బిడ్డగా ఆలోచించండి. తెలంగాణ రాకముందు 5 మెడికల్ కాలేజీ, మొత్తం 65 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు ఉంది. తెలంగాణ వచ్చిన 6 ఏళ్లలో ఇలా 10 మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఒకటి సూర్యాపేటలో, ఒకటి నల్గొండలో, ఒకటి మహబూబ్నగర్లో, ఒకటి సిద్దిపేటలో పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? డబల్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? చెప్పుకుంటూ పోతే 100 చెప్పొచ్చు, ఒక 2 ఉపన్యాసం చెప్పొచ్చు. కానీ మిత్రులందరితో ఒకటే కొడతాం. మేము అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడే నేను చెప్పిన ఉద్యోగుల విషయంలో వాళ్ళకి అత్యధిక పిఆర్సీ ఇచ్చింది కేసీఆర్. దేశంలో ఎవరు 43% ఇప్పటివరకు ఇచ్చింది కేసీఆర్. మళ్ళా కూడా వాళ్ళందరినీ అడుగులో పెట్టుకొని చూసేది తప్పకుండా కేసీఆర్ గారు. జర్నలిస్టుల విషయంలో మీరు మాతో కలిసి పనిచేశారు కాబట్టి, మీతో మాకున్న పేగుమన్నాం కాబట్టి 100 కోట్ల సంక్షేమ నిధి పెట్టి కూడా ఒకే ఒక్కడు కేసీఆర్ మాత్రమే. లాయర్ల కోసం కూడా 100 కోట్ల సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది, వాళ్ళందరినీ ఆదుకున్నది కూడా కేసీఆర్ మాత్రమే. విద్యార్థుల కోసం ఈరోజు కొలువులు నింపినా, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించినా, ఈరోజు వాళ్ళకి నైపుణ్య శిక్షణ ఇచ్చినా, వారిని ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేసిన కేసీఆర్ ప్రభుత్వమే చేస్తున్నది. 900 గురుకుల పాఠశాలలు పెట్టినా, ఒక్కో విద్యార్థి మీద 1,20,000 రూపాయలు రెసిడెన్షియల్ పాఠశాలలో ఖర్చు పెడుతున్నా, ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు ఇచ్చినా కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్నది. 12,800 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో గడిచిన 6 ఏళ్ళలో మనం ఇచ్చుకున్నాం. ఇవన్నీ కాదు విద్యార్థులు కష్టపడుతుంది. కాబట్టి దయచేసి నేను ఆలోచించుకునేది ఏంటంటే, ఆగం కాకండి, ఏదో మాట చెప్పనే ఆగమనం అయిపోకండి. ఆలోచించండి, స్థిరంగా కూర్చొని ఆలోచించండి. రాబోయే రోజు వచ్చేసి ఆదివారం నాడు 14వ తారీఖు నాడు దయచేసి మీరందరూ మీ మొదటి ప్రాధాన్యత ఓటు, మీ ఫస్ట్ ప్రయారిటీ, ఓన్లీ ప్రయారిటీ దయచేసి తప్పకుండా ఇక్కడ వాణీదేవి గారికి, అక్కడ పల్లారాజేశ్వరరెడ్డి గారికి వేసి తప్పకుండా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని, పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుతూ, ఒక తెలంగాణ బిడ్డగా ఈ ప్రభుత్వాన్ని కూడా ముందుకు తీసుకొని పోవడం చెప్పడం మరొకసారి కోరుతూ, పేరున మీకు ఇచ్చిన